బనానా అది ఎలా అయిపోయిందో లిటరల్లీ సౌండ్. ఈ ఎగ్ని ఎక్స్ట్రీమ్ లో పర్ఫార్మ్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ సుమంత్. ఈ వీడియోలో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే మనం చేయబోతున్నాం. అది ఒకవేళ మీరు చూసినట్టయితే చాలా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారు. ఏమనుకున్నారా? సో ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం నార్మల్ గా ఫ్రిడ్జ్ లో పెడితే 1 వీక్ నుంచి 10 days వరకు ఈజీగా సర్వే అవ్వగలదు. చాలా ఫ్రెష్ గా కూడా ఉంటాయి అనమాట. అదే ఫ్రిడ్జ్ లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనకి ఇక్కడ ఉన్న ఐటమ్స్ వచ్చేసి బనానా, పొటాటో, ఎగ్ అండ్ టమాటో అండ్ ఆనియన్, మ్యాంగో అనమాట. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో ఉంచితే మనకి 1 వీక్ నుంచి 10 days వరకు ఫ్రెష్ గానే ఉంటాయి. బట్ డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచితే మాత్రం నాకు ఊహ కూడా అందట్లేదు. అసలు ఊహించుకునేది చాలా భయంకరంగా ఉంది. ఎలా మారిపోతాయి ఏంటనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఈ ఐటమ్స్ అన్ని కూడా నేను ఫ్రిడ్జ్ లో 1 వీక్ పెట్టి తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేయబోతున్నా. కాబట్టి ఈ వీడియో చాలా సాటిస్ఫైగా, చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చేది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసుకోండి. ప్లీజ్ మరీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 eternity later. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఎగ్జాక్ట్ గా 1 వీక్ అయితే అయింది. ఐటమ్స్ అన్ని కూడా ఫ్రీజర్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడే బయటికి తీసినా. ఒకసారి మీరు చూడండి అది ఎలా ఉందో. బనానా అది ఎలా అయిపోయిందో లిటరల్లీ సౌండ్. ఒక రాయిని ఎలా కొడితే అలా వస్తుంది సౌండ్. ఇంకా లెమన్ చూడండి, సేమ్ ఎగ్జాక్ట్, కాకపోతే అంత సౌండ్ అయితే రావట్లేదు. ఇది ఇప్పుడు ఆనియన్ చూడండి, సేమ్ చూడండి, కొంచెం పోయింది ఇది, అంటే అంత గట్టిగా అయితే లేదు. ఇది చూడండి మ్యాంగో. అసలు గాయస్ లిటరల్లీ ఒక బండ పైన ఇంకొక బండ కుద్దినట్టే ఉంది సౌండ్. ఇది చూడండి, చాలా క్రేజీగా ఉంది మ్యాంగో అయితే. నెక్స్ట్ ఈ టమాటో చూడండి, సేమ్ ఇది కూడా మ్యాంగో లాగానే అయిపోయింది సౌండ్ చూడండి. దీన్ని ఇప్పుడు పగలకూడదాం. నెక్స్ట్ ఐటమ్ అయితే ఎగ్ అనమాట. ఇది చూడండి, సేమ్ ఎగ్జాక్ట్ ఇది కూడా రాయిలా అయిపోయింది సౌండ్ చూడండి. పైన పెంకి తీసేస్తే మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కావచ్చు. సో ఇదైతే జాగ్రత్త తీయడానికి ట్రై చేద్దాము. నెక్స్ట్ మిగిలింది వచ్చి పొటాటో అనమాట. సేమ్ ఇది కూడా మనకి రాయిలా అయిపోయింది. సో ఇదనమాట ఐటమ్స్. మీరు చూడొచ్చు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. ఈ ఆనియన్ ఒక్కటి మాత్రమే మనకి కొంచెం డల్ అనిపిస్తుంది. మిగతా అన్ని కూడా అట్లే బండరాగి అయిపోయినాయి చూడండి. అసలు విరగట్లే. అసలు ఎగ్ కూడా అలానే మారిపోయింది. కొడితే కూడా పైన పెంకిలో వస్తాయి, లోపల అదైతే అలానే ఉంటుంది. ఇదైతే పగలకూడదు. ఇప్పుడు మీరు ఏదైతే ఐటమ్స్ చూసారో అవన్నీ కూడా మనం ఎక్స్ట్రీమ్ గా దాన్ని పర్ఫామ్ చేయడానికి ఒక ఐటమ్ అయితే తీసుకొచ్చిన. అదే సుత్తి అనమాట. మన చేతితో పగలవు అవి, కాబట్టి సుత్తితోనే పగలకూడదాం. ఫస్ట్ ఈ సుత్తితో పగలగొట్టే ముందు మనం అయితే ఆ గోడకైతే వేద్దాం. 2గా ముక్కలా అవుతాయా లేకపోతే దాని రిజల్ట్ ఏమైందో చూద్దాం. ఒకసారి అయితే గోడకి అయితే విసిరేస్తా. సో గైస్, ఫస్ట్ అయితే నేను బనానా అయితే వేయబోతున్నా. బనానా ఏ విధంగా వస్తుందని చెప్పి రిజల్ట్ అయితే చూద్దాం ఒకసారి. చూడండి, బనానా 2 చేతితో పెంచడానికి ప్రయత్నిస్తున్నా, అస్సలు విరగట్లా. ఇప్పుడైతే వేద్దాం. ఏమాత్రం అసలు దీనికి ఏం అవ్వలేదు. అసలు నార్మల్ బనానా ఎట్లుందో అట్లనే ఉందన్నమాట. ఇంకొకసారి వేద్దాం. ఇప్పుడు గైస్ మీరు చూడొచ్చు, పైన టైం ఎగ్జాక్ట్ గా 5 o'clock అవుతుంది గైస్. అయినా ఫోన్ అనేది హీటింగ్ ఇష్యూ వస్తుంది. దానివల్ల ఈ ఐటమ్స్ అనేవి చాలా కూలింగ్ తగ్గిపోయినాయి. సో ఇప్పుడైతే ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేద్దాం. దీంట్లో రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇంట్లో కొట్టినా, అసలు ఎక్కడైతే కొట్టినామో అక్కడ 2 సార్లు పెడితే 2గా విడిపోయింది. ఇది ప్రెజర్ అనేది అంత గట్టిగా పెట్టా. నెక్స్ట్ అనేది సో ఇంకా ఈ టమాటోని అయితే ట్రై చేద్దాం. చూడండి ఎట్లా అయిపోయింది. లోపల మొత్తం ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది చూసారా, అలా అయిపోయింది మొత్తం. అంటే ఇంకా గట్టిగానే ఉంది. చూడండి ఎన్ని పీసులు అయ్యో, టమాటో ఎన్ని పీసులు కూడా ఇప్పుడే చూస్తున్నాను నేను. సో నెక్స్ట్ లో వచ్చి మనకి ఈ లెమన్ అనమాట. సో ఈ లెమన్ దీంట్లో నుంచి ఆ జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా లైట్గా వచ్చింది అంతే. మొత్తం ఇది కూడా గడ్డలా అయిపోయింది. సో ఇప్పుడైతే ఈ ఎగ్ని ఎక్స్ట్రీమ్ లో పర్ఫార్మ్ చేద్దాం. అబ్బా గాయస్, అసలు వేరే గాయస్ ఇది మాత్రము చూడండి, అసలు ఎగ్ లానే లేదు. ఇది మాత్రం
క్రేజీ ఉంది. ఈ ఐటమ్స్ ని ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి ఎగ్జాక్ట్ గా హాఫ్ అన్ అవర్ పైన అయితే అవుతుంది. అసలు ఏ మాత్రం అంత మార్పే లేదు గాయస్. అంత ఘోరంగా ఫ్రీజ్ అయిపోయినాయి ఇవి. ఇంకా 3 ఐటమ్స్ అయితే మిగిలినాయి, అవి కూడా ఎక్స్ట్రీమ్ గా టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆనియన్ అనమాట. ఆనియన్ మనకి ముందే చేతితో పాటు కొట్టగానే పగిలింది. సో ఇది నార్మల్ రేంజ్ లోనే ఉంది, అంత ఎక్స్ట్రీమ్ అయితే లేదు. ఎక్స్ట్రీమ్ గా ఇంకా పొటాటో చూసుకుందాం. పొటాటో కూడా నాకు తెలిసి ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. అసలు చూడండి గాయస్, పైన మొత్తం చెదిరింది అంతే, జస్ట్ ఒక లేయర్ మాత్రమే పోయింది, మిగతా అన్నీ అట్లే ఉన్నాయి. చూడండి ఇది కూడా చూడండి జారిపోతుంది, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అసలు చూడండి ఎంత గట్టిగా నొత్తిన పోవట్లేదు. ఈ ఎగ్ కూడా అదే రేంజ్లో ఉంది. నెక్స్ట్ ఆఖరి మనకి మిగిలింది మ్యాంగో అనమాట. మామూలుగానే మనకి మ్యాంగో అనేది గట్టిగా ఉంటుంది, ఇంకా ఇది 1 వీక్లో ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి ఎట్లా ఉంటుందో చూద్దాం. గాయ్స్ అసలు సుత్తితో ఒక 8తో పీస్ అయిపోతాయని ఇప్పటికి కూడా జస్ట్ క్రాక్ వచ్చింది పైన అంతే, కింద అంతా బాగానే ఉంది. అబ్బా ఇప్పుడు చూడండి గాయస్, లోపల చూడండి ఐస్ మొత్తం ఫామ్ అయింది లోపల, అంత ఘోరంగా ఫ్రీజ్ అయింది. 1 వీక్ కదా, 1 వీక్ అంటే తక్కువ మాటలు కాదు, చాలా ఎక్కువ టైం అది. సో ఇదనమాట ఐటమ్స్ అనేవి. ఇంకా కూడా మనకి నార్మల్ రేంజ్కి రాలేదు, దగ్గర 40 మినిట్స్ అవుతుంది, ఇంకా నార్మల్ రేంజ్కి రాలేదు. అన్నీ కూడా అట్లనే ఫ్రీజ్ అయిపోయినాయి. సో గైస్ ఇంకొక 5 మినిట్స్ ఉంటే కూడా నేను ఏమవుతా నాకే తెలియదు, బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. సో స్టూడియోలోకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. అసలు గైస్ అవ్వట్లేదు అన్న మాత్రం, అసలు వీడియోస్ ఎట్లా షూట్ చేస్తాం మాకే అర్థం కావట్లేదు. ఏప్రిల్ స్టార్టింగ్ వీక్ ఇది, ఇంకా ఏప్రిల్ ఎండింగ్ వచ్చేసరికి చచ్చిపోతాం కావచ్చు. సో చూసారు కదా రిజల్ట్ ఎట్లుందో. నేను ఇంకా క్రేజీ ఎక్స్పెక్ట్ చేశాను, ఏంటంటే 1 వీక్ ఫ్రిడ్జ్లో ఉంటే అసలు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఈ ఫోన్ షూట్ చేసేటప్పుడు ఏమైందంటే హీటింగ్ ఇష్యూ వచ్చిందనమాట. సో ఆ టెంపరేచర్ని కూల్ చేయడానికి నాకు ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది. సో ఆ టైంలో ఏమైందంటే ఎండ దగ్గర మొత్తం కూడా కూలింగ్ అయితే తగ్గుతూ వచ్చింది. ఇక ఈ సుదితో ఎప్పుడైతే కొట్టామో వితిన్ 2-3 బ్రేక్స్తోనే మనకి వచ్చేసింది అనమాట. సో లేకపోతే ఇంకా స్ట్రాంగ్ ఉండేది రాయిలాగా. మీరు సౌండ్ అయితే గమనించవచ్చు ఎంత స్ట్రాంగ్ అయ్యాయో. సో ఇదనమాట క్రేజీ ఎక్స్పెరిమెంట్, మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటా. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకా క్యాంపింగ్ ఛాలెంజెస్, సో క్రేజీ కాన్సెప్ట్స్ వీడియోస్ అయితే రాబోతున్నాయి, అన్నీ కూడా నీట్గా ప్లాన్ చేస్తున్నాం. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ప్లీజ్ మీకే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. సో అందరికీ చెప్తున్నా ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయకపోతే ఏమవుతుందంటే, మేము ఎంత కష్టపడినా మాకైతే అంత ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ అయితే రాదు. సో రీచ్ రాకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ అనేది అబ్సల్యూట్లీ కోల్పోతాం అనమాట. సో అందుకు ప్లీజ్ ఆ వీడియోని అయితే లైక్ చేసి చూడండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మేము ఏ చిన్న వీడియో పెట్టినా విత్ షార్ట్స్తో సహా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే వస్తుంది. సో అందుకే చెప్తున్నా బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కొత్త కాన్సెప్ట్తో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అండ్ దిస్ ఇస్ సుమన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వీడియో.